వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యువత పోరుబాట కార్యక్రమాన్ని యువత విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన యువత పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి వారి ఓట్లను దండుకొని అధికారాన్ని చేపట్టారని, యువతను దగా చేశారని, మోసపూరితపు వాగ్దానాలను చెప్పి ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మాట ఇచ్చి మోసం చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 పథకాలని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పడం ఎంతో దారుణమన్నారు. చంద్రబాబు తనదైన నైజాన్ని ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని, మాట ఇచ్చి నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యార్థులను దగా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధి విధానాలను ఎండకట్టేందుకు యువత కదలి రావాలని పిలుపునిచ్చారు. యువత విద్యార్థుల తరపున న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తదితర వాటిని చెల్లించే వరకు తమ పోరాటాలు ఆగవన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారని, అయితే వాటిని నిర్వీర్యం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడ్లో వారికి దారదత్తం చేశారన్నారు. అంతేకాకుండా పులివెందులలో మంజూరైన మెడికల్ సీట్లను అవసరం లేదని ప్రభుత్వానికి ఉత్తరం రాయడం దారుణమైన చర్యలకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధ వాగ్దానాలను ఎండకట్టేందుకు ఈ నెల 12వ తేదీ అన్ని జిల్లా కేంద్రాలలో చేపడుతున్న యువత పోరుబాట కార్యక్రమంలో యువత విద్యార్థులకు ప్రజలు మద్దతు పలకాలని, విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మాజీ ఏపీ ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు దేశం సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి దేవనగర్ భాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్, వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం జిల్లా అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సీపీ జిల్లా మున్సిపల్ ప్రెసిడెంట్ టి.వై. శివయ్య, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎం. తిరుపతి, వైఎస్ఆర్సీపీ జిల్లా కౌన్సిలర్ ప్రెసిడెంట్ రమణ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ఆరిఫ్ నాయక్, మేసా చంద్రశేఖర్ రెడ్డి, బాషిద్, కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, వైసీపీ నాయకులు రహమతుల్లా, గన్ని కరీం, సాయిరాం రెడ్డి, గోపాల్ రెడ్డి, కాల్వ నాగరాజు, అంజీ, కుమ్మరి రాముడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే చంద్రబాబు నాయుడు తన పాత పద్ధతి ప్రకారం ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తాడో అదే రకంగా మోసం చేస్తూ గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇలా చూపెట్టి మాకు భయమైతా ఉంది, ఇవి చేయాలంటే గెలిచిన తర్వాత మోసం చేసి ఈ రకంగా ప్రజలను నట్టేట ముంచుతా పోతా ఉన్నారు. మేము చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు సూపర్ 6 లాంచింగ్ చేసినప్పుడు మీకు గుర్తు లేదా? ఈరోజు మీరు అందలం ఎక్కుతానే మీ పాత అనేది చూపెట్టడం తగునా? ప్రజల తరఫున మేము ఎప్పుడు పోరాడడానికి రెడీగా ఉంటాము. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అన్ని రకాల మీరు చెప్పినటువంటి అన్ని ఇవ్వాల్సిందిగా ఇచ్చే రకంగా ఇచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి చెప్పడం. అలాగే 17 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా మీ నికృష్టపు ఆలోచనతో పీపీపీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో వాళ్లకు ధారదత్తం చేయడం ఎంతవరకు తగు? ఈ రకంగా మీరు చేసుకుంటా పోతూ ఇంకా ఎంత ఘోరం అంటే పులివెందుల్లో శాంక్షన్ అయిన సీట్లు భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయని రీతిగా మాకు అవసరం లేదు అని చెప్పేసి లెటర్ రాయడం అనేది ఎంత ఘోరమైన తప్పిదమో మనకందరికీ తెలుస్తా ఉంది. సో నేను నంద్యాల ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అబద్ధపు వాగ్దానాలను ఖచ్చితంగా ఎండగట్టడానికి మేము రెడీ అవుతా ఉన్నాము.
నంద్యాలలో ఉండే విద్యార్థులందరూ 12వ తేదీన యువత పోరుబాటలోకి వచ్చి మాతో పాటు కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం. మార్చి 12 యువత పోరు అనే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గలం ఇప్పడానికి మార్చి 12వ తేదీ సిద్ధమవుతుంది. దీనికి పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా ప్రజలందరూ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గాని సహకరించి, ఎందుకనంటే వారి కోసం ఈ గలాన్ని వినిపించడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి అందరి సహాయకారాలతో పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. గత ప్రభుత్వం హయాంలో ఏదైతే పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా విద్యార్థులు ముందుకు రావాలని ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారు దీనికి నామం పెట్టేసి విద్యార్థులు మోసం చేయడం జరిగింది. కానీ జగనన్న 19 తర్వాత జగనన్న రావడంతో తండ్రికి తగ్గ తనయుడు లాగా ఇంకా 2 అడుగులు ముందుకేసి 100% పిల్లలు విద్యార్థులు చదివే విధంగా ఈ పథకాన్ని రూపొందించడమే కాకుండా, ఎందుకనంటే పిల్లలు చదివితేనే వాళ్ళ భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, చదివే ముఖ్యమని చెప్పి భావించిన జగనన్న ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సహించడం జరిగింది. మార్చి 12న వైఎస్ఆర్సీపీతో పాటు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీతో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు రేపు 12వ తారీఖు జరగబోయే యువత పోరు కార్యక్రమంలో మన వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చురుకుగా పాల్గొని, ఎక్కడైతే విద్యార్థులకు ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తి స్థాయిలో అంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ అనేది ఫండింగ్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ టైం టు టైం వదిలి పిల్లల భవిష్యత్తును కాపాడాలని, అందుకోసమని దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి రేపు 12వ తారీఖు పోచా బ్రహ్మానందరెడ్డి గారి ఉదయానంద లాడ్జి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ యువత పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖు ఉదయం 10 గంటలకు అందరం కూడా మన మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సారథ్యంలో అక్కడికి బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నంద్యాల నియోజకవర్గం సమన్వయకర్త యువ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువ పోరు 12వ తారీఖు యువకులు మరియు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవ పెద్దలందరి సమక్షంలో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు మరియు యువకులకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి మన ప్రైవేటీకరణ, మన మెడికల్ కాలేజీలు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళు వ్యవసాయ కూలీలుగా లేకపోతే వారి ఇతర పనులు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి యువతను యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాము, పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఈరోజు వాటిని విస్మరించి ఈ విధంగా చేయడం ద్వారా ఎవరైతే బాధిత వర్గాలకు అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిలబడుతున్నాయి. కావున వీరందరూ కూడా మాతో పాటు వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి, ఈ కార్యక్రమంలో మీతో పాటు ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, ఎవరైతే విద్యార్థులకు యువత భవిష్యత్తు కోరే వారందరూ కూడా మాతో పాటు పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా పేద విద్యార్థులు అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మూమెంట్ లో పాల్గొని తమ మద్దతు తెలియజేయాలని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది రాకపోవడం వల్ల యాజమాన్యాల యొక్క వేధింపులకు గురయ్యి
వాళ్ళ యొక్క భవిష్యత్తు బజార్లో పడి ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి విషయాన్ని చూసినటువంటి వాళ్ళు మళ్ళీ నమ్మి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రభుత్వం తన యొక్క పద్ధతిని మార్చుకోకపోగా మళ్ళీ అదే పంతాను కొనసాగిస్తూ దాదాపుగా 4,900 కోట్ల రూపాయలను విద్యార్థులకు ఇవ్వకుండా బకాయిలు పెడితే అటు విద్యా సంస్థలు ఇటు విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యువత వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళు ఒంటరిగా చేయలేక వాళ్ళు మనోవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క బాధను చూడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈరోజు యువతకు సహకారం అందించవలసిందిగా ఆయన తెలియజేయడం జరిగింది.